ఎందుకు ఇష్టపెట్రా పాస్టిని మీరు ఇంకా చూడవచ్చా నేను మాస్టర్ని చెయ్యేస్తే దెంగే అన్ని లోపలున్న దయ్యం భయ్యవడకు బేటే నేను ఉన్న వదిలే భయ్యం. ఈరోజు పాట నేర్చుకున్నాం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ 352 సబ్స్క్రైబర్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లార్డ్ డబ్ల్యూ. ప్రెసెంట్ ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలియదు సరిగ్గా, కానీ ఇది మాత్రం ఇద్దరు ఇన్స్పిరేషన్తో చేస్తున్నా. ప్రెసెంట్ ఏంటంటే మదర్స్ డే. మా మమ్మీకి అయితే కిచెన్లోకి రాకూడదని ఈరోజు చెప్పాను. మరి వస్తే మాత్రం మనం ఏం చేయలేము, ఎందుకంటే కిచెన్ వాళ్ళది కాబట్టి. అయితే నెక్స్ట్ ర్యాబిట్ కూడా ఇన్స్పైర్డ్ బై ర్యాబిట్. ప్రేక్షకులు మనం తినకూడదు, ఎందుకంటే మనం చేసాం కాబట్టి. ఈరోజు మదర్స్ డే స్పెషల్. అసలు మా మమ్మీతో ఏ పని చేయిను, అసలు ఏం పని చేయిను. అయితే ఈరోజు మాత్రం మనం చికెన్ వండుతున్నాం. గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది, చాలా స్పెషల్. ఈరోజు మాత్రం మా అమ్మని అసలు ముట్టుకొని కిచెన్లోకి కూడా రాని, మా మమ్మీని కూడా కిచెన్లోకి రాని ఈరోజు అసలు పని కూడా చేయిను. గాయస్ ఇదేంటంటే దీంట్లో కొత్తిమీర, పచ్చిమిరకాయ, అల్లం వెల్లి పేస్ట్, దాని తర్వాత పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నిమ్మకాయ ఈ సైజు ఉంటేనే చేయండి, ఇలా చేయకండి నానే లేకపోతే. ప్లస్ ఇంకో ఇదే కత్తిర ఉండాలి దగ్గర. అలా అన్నీ చేసి ఇది తీసుకెళ్ళి చూపిస్తా కానీ దీంట్లో వేసి దంచాలి. ఇలా మిక్సీకి వేస్తే అలా వస్తుంది. ఫస్ట్ నిమ్మకాయ వేయాలి, అదో పెరుగు లైట్గా వేయాలి. గాయస్ అదేంటంటే ఏ మసాలా, గరం మసాలా, కారం వేయకూడదు చెప్తున్నా, కారం అసలు వేయకూడదు. కారం అంటే పచ్చిమిరపకాయలు 20-30 వేయండి, ఒక అర కేజీ వేయండి, కానీ కారం మాత్రం వేయకండి. కారం వేస్తే ఏమైంది తెలుసా, కారం అయిపోయింది. నిమ్మకాయ ఇలా స్క్వీజ్ చేయాలి, చూపిస్తాగండి. వేపే 2-3 తిందాం దాంట్లో. రైస్ ఇలా నిమ్మకాయ పిండుకోవాలి, కనిపిస్తున్నాం. చేతులు వేసుకుని కొంచెం కొంపటి అలా వేయాలి. అలా వేయకపోతే టేస్ట్ రాదు మళ్ళీ. ఓకేనా? తర్వాత తగినంత ఉప్పు, ఒక అర కేజీ, తగినంత పందార వేయకండి గైస్, అది నారేస్తుంది. నాకు చూడండి, టేస్ట్ చూడండి. పర్లే బాగా, కారం కొంచెం ఎక్కువ ఉంది, చాలు. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ కడుక్కోవాలి గైస్, తెచ్చుకున్నాను. కడుక్కోపోతే ఇంకంత వస్తాం. స్పూన్ తీసుకోండి, స్పూన్ కానీ ఇలా చేస్తే కడిగి వేసుకోవచ్చు కావాలంటే, ప్రాబ్లం లేదు. ఆయిల్ కావాలి, ఫస్ట్ ఆయిల్ వేయాలి. గైస్ ప్రెసెంట్ అయితే 8:08కల్లా ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇంకో 2 గంటలు నేను దీన్ని మ్యాగ్నేట్ చేస్తా. తర్వాత అన్నింటికి కరెక్ట్గా 12కి పొయ్యి మీదకి ఎక్కిస్తా దీన్ని. నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె ఎంత ఎక్కువ వేస్తే అంత కొలెస్ట్రాల్ ఉంటుంది. మీరు సన్నగా ఉంటే ఎక్కువ వేసుకోండి, ఇంకో 2 గ్లాసులు. నేను సన్నగా ఉన్నా కాబట్టి ఒకటి వేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ దీన్ని ఫ్రోజ్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా పెట్టండి ఖాళీ ఉన్న ప్లేస్. ఓకే గైస్, ప్రెసెంట్ అయితే ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ పెట్టిస్తాను. మీరు మాత్రం నాతోనే ఉండండి ఎప్పుడు. నేను మాత్రం మీతో ఉంటాను. మీకు కూడా ఇలాంటి వంటకాలు చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు, బాగుంటాయి కూడా. ఓకే గైస్, బాయ్. చిన్న చిటిక ఇది ఉన్నాయి కదా, దీంట్లో రొయ్యలకి అది తోక కట్ చేసి దాంట్లో బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది, అది తీసేయాలి. అది తీకని తిన్నారు అనుకోండి, తొందరగా వీటిలాగే పోతారు. చిన్నప్పటి నుంచి మామూలుగా తిన్నాం, ఏదో అలా నార్మల్ గా అప్పుడప్పుడు అలా చెప్తా ఉంటారు. మనం పెద్ద పట్టించుకోకూడదు. సైజ్ మీకు అసలు విషయం చెప్తా చూడండి. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను అందంగా ఉందని చెప్పి వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేశారు. అందుకే చూడండి మ్యాచ్ అవ్వదు, నేను చాలా అందంగా ఉంటాను. అలా అనుకుంటాడు.
అందుకే మదర్స్ డే అప్పుడు మా అమ్మ అడుగుతుంది మదర్ ఎవరని. ప్రజెంట్ ఏంటంటే నేను నిధులు ఎదుగుతాను అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన చికెన్ అయిపోయింది, దగ్గరికి వచ్చింది, దాన్ని చూపించడానికి దీంతో క్రేజీగా ఉంటుంది. ఒక 5-10 minutesలో అయిపోయింది. వాటర్ ఎగిరిపోతుంది, వాటర్ మొత్తం పోయింది. వాటర్ పోతే ఇంకా అయిపోయినట్టే మ్యాక్సిమం. చూడండి ఎలా ఉందో, ముక్క అయితే ఉడికిపోయింది, కొంచెం వాటర్ పోవాలి అంతే, అది విషయం. ఓకేనా గైస్? ఇంకా ఇంకా టైం పడుతుంది కొంచెం, పైనుంచి కూడా ఏమైనా పెడితే తొందరగా ఆవిరైపోయింది, మనకి చికెన్ ముక్కలు కూడా మిగులుతాయి చక్కగా తినడానికి. అది గైస్, మీరు ఎవరైనా కానీ ఇలాంటి ట్రై చేయాలనుకుంటే నన్ను పిలవండి, నేను చేస్తా. మీరు చేయకండి ప్రయోగాలు. ఓకేనా గైస్? అది గైస్, ప్రజెంట్ అయితే అయిపోయింది మంది చికెన్ ఫ్రై. చికెన్ కర్రీ, ఫ్రై కాదు, గ్రీన్ చికెన్ అంటాను నేను ఎక్కువ. దాన్ని మాత్రం మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. హాయ్ వాయిస్, ఈరోజు మనం స్పెట్స్తో చేస్తాం. నన్ను ఎవరు ఆపలేరు, ఇన్ని సౌండ్స్ చేసినాయి. ఈరోజు బ్లాగ్ చేయాల్సిందే, కావాలని చేస్తున్నారు, డిస్టర్బ్ అవ్వకండి.